దేశం అంతా తిన్నారు కదా, భారతదేశం మొత్తం తిన్నారు. అనేది తప్పు చేసిన వాళ్ళని ఒక్కొక్కళ్ళని చెప్పులు కాదు, ఇంకా ఏం తీసుకొని కొట్టినా పాపం లేదు. అది బయటపడ్డది కదా, మేము బయటపడదని జగన్మోహన్ రెడ్డి అందరూ అనుకున్నారు. ఇలా రోజాను మంత్రి గారు కూర్చొని మాట్లాడుకుంటారు కదా, జోగి రమేష్ ఒక్కొక్కళ్ళకి గుండెల్లో గుబులు పుడుతుంది ఒక్కొక్క నా కొడుకులకి, తెలుసా? అలా చేయొచ్చా? ఒక వెంకటేశ్వర స్వామి కలియుగ దైవం కదా, అలా లడ్డులో అది అంత పందినవి జంతువులది కలిపి లడ్డుల్లో కలిపి ఇది భారతదేశం మొత్తం తినిపించారు. కరెక్ట్ అంటారు, దాని పాపం పండుతుంది. ఆ దేవుడు వీళ్ళకి ఒక్కొక్కళ్ళకు మామూలుగా ఏడు శిక్ష, మంచిగా ముడ్డితోటి చేస్తాడు ఒక్కొక్కడు. ఆ పాపం వాళ్ళందరూ చాలామంది పాపం కట్టుకున్నారు. మరి అలా లేదని రోజు ఆడింది కదా. ఇవాళ అదే పని తెలుగుదేశం వాళ్ళు వాళ్ళ 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 ప్రభుత్వం అప్పుడు చేస్తే ఇలా రోజా ఎలా ఉండు చెప్పు, ఎలా ఉండు? రోజా ఏమో నాగునా? ఒక్కొక్కళ్ళ తెలుగుదేశం మీద ఇరగబడపోయిందా? మరి వీళ్ళు ఇప్పుడు ఇరగబడుతుండ్రా? వాళ్ళు ఎక్కడ వస్తారో ఎక్కడికి ఇంకా బయట లాగాలి ఇంకా ఉంది ఈ వర్గాన్ని. దీని రోజాని తక్కువ కదా, రోజా ఇంకొకటి అవుతుంది శ్రీరెడ్డా ఆమె పాత్ర కూడా ఉంది కదా. ఇలా అందరినీ జైలుకి పంపించాలి, అంతర్గాని జైలుకి పంపించి వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు రాక్షసులు చేయబట్టి ఇంత పాపాన్ని కోడి కట్టిండ్రు. అలాంటి పని చేయొచ్చా? దేవుళ్ళ అది కలిపేసి దేశం ప్రతి ఒక్కరికి పాపనోళ్ళు ఉంటారు, ప్రతి ఒక్క కులం ఉంటుంది. ప్రతి ఒక్క తిరుపతి అంటే ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడి నుంచో వస్తారు. వచ్చినప్పుడు ఇలాంటి నీతమైన ఒడిగట్టొచ్చా? అలా చేయొచ్చా? అలా తినిపించచ్చా? ప్రతి ఒక్కరికి సిగ్గులేదు ఆ రోజుకు. అలా తినిపించి కూడా పవన్ కళ్యాణ్ తిడుతుంది ఈ రోజు. మళ్ళీ పవన్ కళ్యాణ్ తిడితే దాన్ని మళ్ళీ ఏం లేదు, జుట్టు బట్టి ఎంటకలు బట్టి పిచ్చి కుక్కలు పట్టినట్టే కొట్టాలి. ఎవరికైనా పవన్ కళ్యాణ్ ఎందుకు తప్పు చేసి ఇంకా పవన్ కళ్యాణ్ తిడడానికి దానికి ఏం అర్హత ఉందని పవన్ కళ్యాణ్ కల్తీలో కలిపి లడ్డూలు చేసేవారన్న దేవుడి దగ్గర అమ్ముతుండా? సరఫరా చేస్తుండా? ఏమైనా మైకింగ్ చేస్తాడా? ఏమైనా దొంగతనం చేస్తాడా? వాళ్ళ రాజకీయంలో వచ్చిన ఒక 2 సంవత్సరాల్లో ఏ అవినీతి పనులు చేస్తాడు పవన్ కళ్యాణ్? ఆమె అందానికి అసలు ఆమెకు అర్హత ఎక్కడుంది? అందానికి బుద్ధి సిగ్గుండాలి. రోజుకి ఎవరు తిట్టినా బుద్ధి రాదు, జీవితాలు కూడా రాదు. పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో చర్చిద్దాం కావాలంటే రమ్మన్నారు. మరి పోవచ్చు కదా, అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి. దానికి దమ్ముంటే పవన్ కళ్యాణ్ ముందు మాట్లాడాలి, దమ్ముంటే. ఇప్పుడు ఒక్క ప్రభుత్వమే కాదయ్యా, ఆంధ్రలే కాదు, తెలంగాణ ఆవతి భారతదేశం మొత్తం తిన్నారు కదా. అలాంటి మరి వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పుద్ది బిడ్డ? ఏం సమాధానం చెప్తుంది? ఇంత 5 సంవత్సరాలు తినిపించినావు నువ్వు, ఏం సమాధానం చెప్తుంది ఇంతమందికి? సమాధానం చెప్పమని బిడ్డని. ఇంకైనా అది ఇప్పుడే స్టార్టింగ్ ఆ పార్టీకి ఇప్పుడే స్టార్టింగ్. జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఇప్పుడే స్టార్ట్ అయింది కౌంటరు. చూపిస్తాడు లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ఇప్పుడు చూపిస్తారు. లెక్క పెట్టుకోమని ఒక్కొక్కళ్ళని సిగ్గుందా? అమ్మాట రాంబాబు కూడా మంచిగా ఎట్లా బయటపడ్డదని భుజాలు దన్నుకుంటారు బయటపడ్డదని. ఆయన అంత పెద్దోడు. ఈ తిరుపతి అంటున్నది ఇది ఒక 10 దేవుళ్ళది, ఇలా కలుపుదానికి అది ఎంత పాపం అండి? మా పాపం కదా. మరి ఎట్లా కలిపింది చెప్పండి? ఎట్లా కలిపింది? వాళ్ళు మూర్ఖులు కదా. అసెంబ్లీలో కూర్చున్నప్పుడు అందరు బయటకు వస్తారు, ఇంకా ఎవరో ఉంటారో పందికొక్కలాగా బయటకు వస్తారు. అప్పుడు వాళ్ళే అదే వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడని చెప్పి భయంగా ఉందన్నట్టు మాట్లాడింది కదా. అదే వెంకటేశ్వర స్వామి ఏం చేస్తాడండి? ఒకప్పుడు ఎవరో ఒక మాట అన్నాడు, ఈ లోకంలో లేకుండా పోయింది, అది అందరికీ ఎరిగి. వెంకటేశ్వర స్వామిని అందానికి ఎవరు లేదు, చేస్తాడు. కానీ దాని పాపం పండే రోజు ఇప్పుడు మీరు దొరకలేదా? దొరుకుతాను అనుకున్నారా? మేము దొరకంలే, దొరకనంతసేపు దొరవు. ఇప్పుడు దొరికినావు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళ గుండెల గుబులు పుడుతుంది. కానీ వాళ్ళ కుటుంబాలకు, పిల్లలకు అందరికీ అదొక శాపం. వెంకటేశ్వర స్వామిని అలా మోసం చేసి లడ్డు తినిపించారు కదా, అది మా పాపం. నాలాగా ఎంతమందో భారతదేశం కానీ తెలుగుదేశం మొత్తం కూడా రోజనే కానీ అలా కలిపిన ప్రతి ఒక్కళ్ళని తుప్పుకున ఊతారు మొఖం మీద. ఇది నేను చెప్తానా, ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద మాట్లాడాలి. ఈ లడ్లో ఎందుకు కలిపింది? తెలుగుదేశం వాళ్ళందరికీ దానికి లేదు. ఆమెకు సిగ్గులు అభిమానం ఉంటే మాట్లాడాలి.
ఇంకా దొంగ పనులు చేసిన దాకా మాట్లాడేది ఎక్కడ? అసలు ఆమె వెంకటేశ్వర స్వామి పూజ చేస్తుంది కదయ్యా, ఎర్రయ్యన్ని శాలవలు వేసుకొని పూజకు పోతుంది కదా. ఆ పందిరయ్యి కుక్కలు అన్నీ కలిపి అందరికి జనాలు తినిపించుకుంటా అయ్యా క్షమించక్కన్నాని పోయిందా? అది ఆడిదేనా? అసలు తెలిసినప్పుడైనా ఇలాంటివి చేయొద్దని చెప్పొద్దా? ఆయన జగన్మోహన్ రెడ్డి ఏమన్నా హిందువా? ఏమన్నా దేవుళ్ళ పూజలు చేస్తాడా? మనకి తెలిసొద్దానికి హిందువుల పూజ చేసే వాళ్ళ గాడుదలందరూ ఎక్కడికి పోయింది? దీనికోసం ఎందుకు స్పందించలేదు జగన్మోహన్ రెడ్డి? దేనికి మాట్లాడతాడు ఆయన? నేను చర్చికి పోతా, నాకేంది, ఏది కలుపుకేంది అనుకున్నాడు, గమ్మునున్నాడు.